గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రండి. సుమిత్ర, సుమిత్ర వస్తున్నానండి. మినిస్టర్ గారు వచ్చారు, కూర్చోండి. రండి రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అత్తయ్య, వీళ్ళ కాఫీ ఏర్పాటు చేయండి. అలాగే. మీరు మాతో ఏమనటం మాకు జాక్ పాటుకుంటున్నంత ఆనందంగా ఉంది. మీ రేసుల భాష కాసేపు ఆపుతారా? అలాగే. అమ్మా సుమిత్రాదేవి గారు, ఆస్తి అంతస్తుల్లోనే కాక మంచికి మర్యాద కూడా ఉన్నతమైన కుటుంబం మీది. అలాంటి మీ ఇంటి కోడలవటం మా అమ్మాయి అదృష్టం. భలేవారు అన్నయ్య గారు. అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. చాలా సంతోషం వదిన గారు. చూడమ్మా, అనుకున్న మాట ప్రకారం మీకు ఇస్తారన్న క్యాష్ ముహూర్తానికి ముందు రోజే సతీ సమేతంగా మీకు అందజేస్తున్నాం. తీసుకోండి. ఇవన్నీ ఎందుకండి? తీసుకో అమ్మా. అయ్యో, మీరెందుకు నిలబడ్డారు? కూర్చోండి కూర్చోండి. అత్తయ్య, కాఫీ ఇంకా రాలేదు. ఎక్స్క్యూజ్ మీ. అమ్మా, నమస్తే అమ్మా. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే అబ్బాయి గారి పెళ్లి కుదరగానే 2 కోట్లు కట్నం వస్తుంది, మాది బాకీలు తీరుస్తామని మీరే కదమ్మా చెప్పారు. అవును చెప్పాను. అంత మాత్రాన పీకల మీద వచ్చి కూర్చోవాలా? అవతల మినిస్టర్ గారు అందరూ వచ్చి కూర్చున్నారు. అందుకే కదమ్మా మేము ఇక్కడ నుంచున్నాం. తొందరగా మా బాకీ ఇవ్వండి అమ్మా, లేకపోతే డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది. అలాగా? మీకు డబ్బేగా ముఖ్యం. తీసుకెళ్ళండి ఆయన, తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి మొత్తం పంచుకోండి. తీసుకెళ్ళండి, మొత్తం తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. కళ? నో, ఈ కళ నిజం కావాలి. ముందు ఆ మార్వాడీల పీడ వదిలిపోవాలి. హలో, ఉన్నారండి అయ్యగారు, మీకు పోనండి. హలో, ఎవరు? ఏం గోపాలరావు, ఎక్కడి నుంచి? క్లబ్ నుంచేనా? ఏమిటి ఇవాళ బెంగళూరు రేస్ ఉందా? అదేంటి, క్రికెట్ మ్యాచ్ పోలని క్యాన్సిల్ అని చెప్పారుగా. సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? అరే, ఫ్లైట్ కూడా టైం లేనట్టుందే. చేసే ఏదో పనులకి విమానాలు కూడా. ఏంటి డీలే అని చెప్పాడా? మరి ఇంకే, నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్కి వస్తాను, అన్ని విషయాలు అక్కడే మాట్లాడుకుందాం. డబ్బు తగలేయడానికి బెంగళూరు దాకా ఎందుకు? కట్టగట్టి ఏ బంతరకాలలో వేసినా సరిపోతుంది. ఒక్కసారి కూడా జాక్ పాట్ కొట్టలేదనే కానీ ఇది ఎప్పుడుపులు ఓటమి ఎప్పుడు, విజయానికి తొలిమెట్టు. రోజు తొలిమెట్టి దగ్గర ఆగిపోతుంటే ఆఖరి మెట్టు ఎక్కేది ఎప్పుడు? నీతో వాదిస్తూ కూర్చుంటే ఆ ఫ్లైట్ కాస్త ఎగిరిపోతుంది. వెళ్ళొస్తాను. వస్తానే అమ్మా. చూడమ్మాయి, క్లబ్బులకి రేసులకు వెళ్లే మొగుడిని పెళ్ళాం అడగాల్సింది ఎప్పుడు గెలుస్తావని కాదమ్మా, ఎప్పుడు మానేస్తావని. ఆయన కాకపోతే నేను ఎవరో ఒకళ్ళని సంపాదిస్తున్నాం కదా అత్తయ్య. ఆయన ఎన్ని రేసులు ఆడితే వ్యాపారంలో కలిసి రావాలి గాని. తవ్వుకుంటూ పోతే కొండలు కూడా తరిగిపోతాయమ్మా. నేను వద్దంటే మాత్రం ఆయన రేసులు ప్యాకాట్లు మానేస్తారా అత్తయ్య? నీ మంచితనం వల్లే వాడు బరికాస చెడుతున్నాడు. కామ్రేడ్స్, ఇప్పటికే చాలా సార్లు మన మేనేజ్మెంట్ కి మన కోరికల గురించి వివరించాం, నోటీసులు పంపించాం. అయినా వారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. మంచిగా చెబితే వినరు గనుక మనకు మిగిలింది ఒక్కటే దారి, సమ్మె చేయటం. కార్మిక ఐక్యత, యాజమాన్య దోపిడీ. ఆపండి. మీ కోరికలన్నీ ఎప్పటికప్పుడు యాజమాన్యానికి తెలియపరుస్తూనే ఉన్నాను. మీరు అడిగేది న్యాయమని నచ్చ చెబుతూనే ఉన్నాను. కానీ ఏం చేయమంటారు? వాళ్ళు నోరు విప్పట్లేదు, నా మాట వినిపించుకోవట్లేదు. మీరేం చేయలేరని తెలిసిపోయింది కనుక మేమే తెలుసుకోవడానికి సిద్ధమయ్యాం. అబ్బా, మింగుతున్నావయ్యా. అసలు ఈ ఇండస్ట్రీకి నేను మేనేజర్ గా ఎవరి కోసం పనిచేస్తున్నానంటారు? మీకోసమే. చూడండి, ఇవాళ ప్రమీలాదేవి గారికి మీ గురించి ఇంకొకసారి చెప్పి చూస్తాను. తొందరపడి మింగకండి. అక్కర్లేదు. మేనేజ్మెంట్ మా దగ్గరికి రాకపోతే మేనేజ్మెంట్ దగ్గరికి మేమే వెళ్ళి తాడో పేడో తెలుసుకుంటాం. పదండి కామ్రేడ్స్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, యాజమాన్య దోపిడీ. వీళ్ళందరూ డైరెక్ట్ గా వెళ్ళి అన్ని విషయాలు చెప్పేశారు ఇంకో. వర్కర్స్ కి మేనేజ్మెంట్ కి మధ్యలో నువ్వు నాటకాలు ఆడి నొక్కేసిన కమిషను, నువ్వు రాసిన దొంగ లెక్కలు, నువ్వు పెట్టిన బొక్కలు అన్ని బయటపడిపోతాయి. అప్పుడు వీళ్ళందరూ నీ డొక్క తీసి డోలు కట్టేస్తారు. నువ్వేమంటావు బెదరు? అవును, పాయింటేనా నువ్వు? వీళ్ళంతా ఇంటికి చేరక ముందే బాంబేసేమంటావా? వాళ్ళ మీద వద్దు నాన్న, నా నెత్తి. ఏది నేను ట్రై చేస్తా. చెత్త నా పుత్రులారా, చెత్తవా కూడా ఆపండిరా. వాళ్ళకంటే ముందు మనం అక్కడ చేరపోయామంటే మన కొంప మునుగుతుంది. పద పద పద. నువ్వెక్కడ రా? నిన్ను ఎంటర్ తీసుకెళ్ళడం కంటే ఈ బాంబు నెత్తిరేసుకోవడం బెటర్. నువ్వు పదను ఉన్నావు. నువ్వు పదనా? ఎలాండి మీ ఇద్దరికి బాంబులే. చల్లమా, చల్లమా.
కొంపలు మునిగినట్టు ఏమిటా గావు కేకలు? నా కేకలకి ఏముంది చెల్లమ్మా, అవతల వర్కర్స్ కేకలు విను. స్ట్రైక్ చేస్తారంట. స్ట్రైకా? ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పమంటావమ్మా, వాళ్ళ శ్రమంతా నువ్వు దోచుకు తింటున్నావు. వాళ్ళు అక్కడ కండలు కరిగించి రాత్రి పగలు కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ బంగ్లాలో హాయిగా కులుకుతున్నావు. ఇక నీ అక్రమాలు అన్యాయాలు సాగవు. ఈ మాటలు నేనలేదమ్మా, అక్కడ వర్కర్స్ అంటున్నారు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం తక్కువ చేశానని? రూల్స్ ప్రకారమే జీతాలు ఇస్తున్నాను, బోనస్లు ఇస్తున్నాను. ఇంక్రిమెంట్లు, రిస్క్ అలవెన్స్లు, గ్రాట్యుటీలు తీసుకుంటూనే ఉన్నారుగా. వాళ్ళు అడగకుండానే అన్ని ఇచ్చి వాళ్ళని ఇలా నెత్తిని పెట్టుకోబట్టే ఇవాళ లాభాల్లో వాటాలు అడుగుతున్నారు. డామ్ ఇట్! ప్రాఫిట్స్ లో షేర్ కావాలా? కార్మిక ఐక్యత! విన్నావమ్మా కేకలు? అవి హక్కుల కోసం ఆకలితో చేసే ఆర్తనాదాలు కాదు, పైత్యం ప్రకోపించి వేసే పొలికేకలు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా వంచాలో నాకు బాగా తెలుసు. లక్ష్మి, కార్మిక ఐక్యత! కార్మిక ఐక్యత! కార్మిక ఐక్యత! లాభాల వాటా! లాభాల వాటా! లాభాల వాటా! కార్మికుల ఐక్యత! కార్మికుల ఐక్యత! లాభాల వాటా! కార్మికుల ఐక్యత! కార్మికుల ఐక్యత! కామ్రేడ్, నా మాట వినండి కామ్రేడ్. కామ్రేడ్, నా మాట వినండి. ఇది యాజమాన్యం చేస్తున్న మోసం కామ్రేడ్. మీరు లొంగిపోవద్దు కామ్రేడ్. నా మాట వినండి కామ్రేడ్. చూసావా పని? వాళ్ళ ఐక్యత ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఆహాహాహా. నీ తెలివి అమోఘం చెల్లమ్మా. సంతోషించాం గాని వెళ్ళి మిగతా పనులు చూసుకో. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ డియర్. మమ్మీ, నేను వాళ్ళ కాలేజీకి ఏ కార్లో వెళ్ళను? నీకే కారు కావాలో చెప్పమ్మా, నేనే వచ్చి డ్రాప్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ కానీ నాకు కానీ కానీ తినాలి, మరి బాగా తినాలి, బాగా ఎక్సర్సైజ్ చేయాలి. తిను. రాణి, మమ్మీ, అక్క. డ్రైవర్ పోనీ. ఇంకా సిగ్నల్ పడలేదమ్మా. షట్ అప్. లెఫ్ట్ లో వెళ్ళు. నాన్నోయ్, నువ్వు కంత్రి అని తెలుసు గాని మరీ ఇంత దినకంత్రి లెవెల్లో ఇటు ఆంటీని అటు వర్కర్స్ ని బుట్టలో పడేస్తామని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడే ఏమైందిరా, నీకు రాణికి పెళ్లి జరిపించి ఆస్తి మొత్తం మన చేతిలోకి వచ్చేట్టు ఎలా మేనేజ్ చేస్తానో చూస్తావుగా. సారీ ఫాదర్, అది మాత్రం జరగదు. అదేంటి, ఇది కూడా జరగదు. నువ్వు ఎంటర్ అయ్యావు కదా. ఏంటి అలా పెట్టావు ఫేసు? ఈ ఫేసు మా ఇద్దరికి 50-50 పంచితేనే ఏ ఆడిది మా మొహాలు చూడటం లేదు. నిన్ను కట్టుకున్న మా అమ్మది ఎంత విశాలమైన హృదయం, ఒక్కసారి ఆలోచించి ఫాదరే. రే పెద్దోడా, ఆ, ఓ నాటు బాంబి. ఎందుకు? నీ మొహం మీద నీకు అసహ్యం పుట్టిందా? పెళ్లి చేసుకుంటావా? వద్దు ఫాదరే, మమ్మల్ని అన్నం చెక్కు, మా అమ్మని అన్నం చెక్కు. అమ్మే తొందర ఏంట్రా ఏంట్ సీసా పట్టి కూర్చున్నారండి? ఏమైనా హ్యాపీ న్యూసా? ఉండండి, నేను కూడా ఒక గ్లాస్ తెచ్చుకుంటాను. ఆగా. గ్లాస్ తెచ్చుకుంటావా? దేనికే? దేనికంటే మీ భార్యని కదా, కష్టమైన సుఖమైన పాలు పంచుకోవాలిగా. అవ్వ అవ్వ, పాలైతే పంచుకోవచ్చే, కానీ ఇవి నీళ్లు పంచుకోకూడదు. అవన్నీ నాకు తెలవండి. నన్ను ధర్మపత్ని లాగా పతివృత రూల్స్ పాటించమని మా అమ్మమ్మ చెప్పింది, అందుకే గ్లాస్ తెచ్చుకుంటాను. అమ్మే! బాబు, నువ్వు మామూలు అమ్మవే కాదు, మాతృదేవతవి, మదర్ ఇండియావి, మాతృదేవ భౌవి. నీ సేవలో ధరించిపోతాను. నీ కోసం గ్లాస్ నేను తీసుకొస్తానమ్మా. అయ్యో ఆగా. ఏంటి ఇప్పుడు ఫాదరే? నీ చెంప పగిలిన సందర్భంగా మా హ్యాపీ అంతా విషాదమైపోయింది. ఇవాళ మందు ప్రోగ్రాం క్యాన్సిల్. నోరు మూసుకుని కొంపలో పడుండు. మందు ప్రోగ్రాం క్యాన్సిల్ అంట. నువ్వు గ్లాసులు పట్టుకో, లోపలికి వెళ్ళిపోదాం. ఆటో రాజా, ఆటో రాజా, నిండు నూరేళ్ళు, 100 సంవత్సరాలు, ఆటో రాజా, ఆటో రాజా. ఆపండ్రా, చేతుల్లో ఆ దండలేంటి, జిందాబాద్ అన్న కేకలేంట్రా? ఇవాళ నీ పుట్టినరోజు. పుట్టినరోజా? రేయ్, నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు, మీకు అప్పుడు తెలిసిందిరా? ఏం లేదన్నా, మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా. అవును, చచ్చిపోయాడు. ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాం. ఈలోగా దానం చేశారు. అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం. అవునన్నా. ఎవ్వరే నువ్వేమన్నా చూసావానా? ఏంట్రా చూసేదే? అదేనన్నా,
నల్లగా గుండ్రంగా ఉంటది అది ఎక్కడో పెట్టేనన్నా ఏయ్, ఏం పెట్టావు? ఎక్కడ పెట్టావురా? అది కాదన్నా ఆ. నేను బ్రాందీ షాప్ కి వెళ్తుంటే ఆ. జేబులో బరువుగా ఉంటదని అది ఎక్కడో పెట్టేనన్నా. ఏంట్రాయుడు నల్లగంటాడు గుండ్రగంటాడు ఇక్కడ పెట్టినట్టాడు మెంట్లకి రాయుడికి. అన్నా అబ్బాబాబాబా ఏంట్రా కేకలు? అన్నా ఆ ఇల్లు మందేనా? మందు కాదు నాది. ఓహో అయితే ఇక్కడే పెట్టానన్నా. అబ్బరే, పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా. పావుగంటైందా? ఆ. అయితే పేలిపోతాన్నా. ఏంట్రా పెళ్ళేది? బాంబా? భలే కనిపెట్టేసేవన్నా, ఎంత ఉంటదన్నా నాటు బాంబు. ఆ, ఒరేయ్, బాంబు పెట్టాడు రోయ్. పారిపోండిరా, పారిపోండి. పారిపోండిరా రోయ్. బాంబు పెడితే చచ్చిపోతావురా. నీ అబ్బా, నువ్వేంట్రా నా ఇంట్లో బాంబు పెట్టావు? ఆ, ఇది సేఫ్. అమ్మో, పేలుతాయేమో. నీ ఎవ్వరే చీకల దాకా తాగొచ్చి నాకే బాంబు పెడతావురా? ఎప్ప చెప్తారని ఇప్పుడే చెప్తా. హాయ్ రోమియో. కమ్ ఆన్. స్టూపిడ్స్, బుద్ధి లేదు. రోడ్డు మీ బాబుది అనుకున్నారా ఇష్టం వచ్చిన డ్రైవ్ చేయడానికి? ఆ మాట్లాడగలసింది మేము. మర్యాదగా సారీ చెప్పు. చెప్పకపోతే ఏం చేస్తారు? ఈ కారు పాటలు పీక. ఇదిగో నేనెవరో తెలుసా? ఎవరైతే మాకేంటే నాతో పెట్టుకోవద్దు. ఓయ్, మీ చెయ్యకు. అరే ఆగండి గురు, ఆగండి గురు. ఇంతమంది కలిసి ఒక ఆడపిల్లని ఛ ఏం బాలేదు. ఏంటి నీతులు చెప్తున్నావు? ఏంటి పెద్ద స్టైల్ గా పోజిచ్చి నిలబడ్డావు? థ్యాంక్స్ చెప్తానా? ఏదో ఉత్సాహపడ్డావు కదా అని వాళ్ళని కొట్టే ఛాన్స్ నీకు ఇచ్చాను. లేకపోతేనా లెఫ్ట్ హ్యాండ్ తో పీకి రైట్ లెగ్ తో కిక్ ఇచ్చేదాన్ని. అయినా ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలి. పోయి కొబ్బరి బొండాలు అమ్ముకో. ఇదేదో పెద్ద కంచులా ఉందే. ఇస్తా, దీనికి ఫుల్ డోస్ ఇస్తా. చలమా చలమా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. సరే కానీ చలమా, ఈ రోజు పేపర్ చూసావా? ఇంకా చూడలేదు. ఏ అంటావేంటమ్మా, ఈ రోజు పేపర్ అంతా నీ గురించి అయితేనో. నా గురించా? అవునమ్మా, నీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెపరేట్ గా సప్లిమెంటరీ కూడా వేశారు. సప్లిమెంటరీయా? ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త శ్రీమతి ప్రమీలాదేవి జన్మదిన ప్రత్యేక అనుబంధం. ఇది బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చింది. ఇది సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చింది. అది కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు ఇచ్చింది.
ఇంతమందా? ఆహా, అప్పుడేమైందమ్మా లోపల చూడు. కుమార్తెతో శ్రీమతి ప్రమీలాదేవి. ఈ అమ్మాయి నా కోడలవ్వాలంటే ముందు ప్రమీలాదేవి దృష్టి నా మీద పడేలాగా చేయాలి. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ లేనిది ఇవాళ కొత్తగా నేనే మేనేజ్ చేశా. నాకు తెలియకుండా ఇలాంటి పనులు ఎప్పుడు చేయకు. అది కాదు చెల్లమ్మా. దూర బంధువై నిన్నెందుకు చేరదీశానో తెలుసా? ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరిని ఎలా వంచాలో నాకు బాగా తెలుసు కనుక. బిజినెస్ లో పబ్లిసిటీ కావాల్సింది ప్రోడక్ట్కే కానీ పర్సన్స్ కాదు. మైండ్ ఇట్. రాణి రాణి లేమ్మా. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ. నువ్వు త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు, మనం టెంపుల్కి వెళ్దాం. అలాగే మమ్మీ. కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం రక్షాంధారయామి మధ్యమిదం వాచేన సహరేన రక్ష ఇష్టదేవతా ప్రసాద సిద్ధిరస్తు. అర్చన ఎవరి పేరు చేయించాలమ్మా? ప్రమీలాదేవి. గోత్రం? చందనోళ గోత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం. పోయిన వాళ్ళ కోసం ఉన్న వాళ్ళ కర్మకాండలు చేయడం ఆచారం. పోయారనుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళ కోసం అర్చనలు చేయించడం అనాచారం. మధు మధు, ఇంత అభిమానాన్ని గుండెల్లో దాచుకున్న తనవి ఒక్క పెళ్లి విషయంలో మాత్రం ఈ అమ్మ గుండెల మీద తన్ని ఎందుకు వెళ్ళిపోయావు? 20 ఏళ్ళు నేను నా అరచేతుల్లో పెట్టుకుని అపురూపంగా పెంచుకున్నాన్ని. అటువంటిది ఒక అనామకుడి కోసం ఈ కన్న తల్లినే కాదని ఎలా వెళ్ళగలిగావు? రక్త సంబంధాన్ని కాదనుకుని వెళ్ళిపోయిన దానివి నన్ను ద్వేషించినా సంతోషించేదాన్ని. ఇంకా అభిమానిస్తూ ఎందుకమ్మా, ఎందుకు నన్ను ఇలా చిత్రహింస పెడుతున్నావు? నీకెన్నిసార్లు చెప్పాను లావ్ అవద్దని. డైటింగ్ చేయాలమ్మా, డైటింగ్ చేసి నాలా సన్నగా స్లిమ్ గా ఉండాలి. కూర్చో. ఎక్స్క్యూజ్ మీ మేడం, రాణి వాళ్ళ తాతగారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఓ ఐఎమ్ సారీ. కూడా బాగానే ఉన్నారా? అవును, నేను చూసానే. తాతయ్య, ఇంతలోనే నీకు హార్ట్ అటాక్ వచ్చిందా? తాతయ్య, మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోతావా తాతయ్య? ఈ రాణి ఊరుకోవే. రాణి, ఐఎమ్ సో సారీ. యు కెన్ గో. మేడం, ఎస్. పాపం రాణి చాలా ఫీల్ అవుతుంది. మేం కూడా తోడెళ్తే బాగుంటుందేమో. ఎస్ ఎస్, యు ఆర్ కరెక్ట్. గో 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 గైస్, వెళ్ళండి. వెరీ ఫిటీ. పదండి వెళ్దాం. ఎట్లండి? ఇందులో వెళ్దాం. ఎందుకు? హాస్పిటల్కి వెళ్దాం. తాతయ్యని అపోలోలో చేర్చాం. ఎవరు తాతయ్యని? మీ తాతయ్యనా? నాకు అసలు తాతయ్యే లేడు. ఎలా క్లాసులు ఎగ్గొట్టి నూన్ షో సినిమాకి వెళ్దామా అని మేము ఆలోచిస్తుంటే తాతయ్యని ఒకరిని భుజాన వేసుకుని నువ్వు వచ్చావు. చేసిన హెల్ప్ చాలు గాని వెళ్ళి చేగోడీలు అమ్ముకో. పదండే వెళ్దాం. మేడం, మలేషియాలో మన హోటల్ కన్స్ట్రక్షన్ గురించి లాయిడ్ బిల్డర్స్ వారికి ఈ రోజే మన నిర్ణయం తెలియజేయాలి. కొటేషన్ ఒప్పుకున్నామని ఇన్ఫార్మ్ చేయండి. బాంబే జూహు బీచ్ లో కన్స్ట్రక్ట్ చేయాలనుకున్న స్కై స్క్రాపర్స్ చెందిన సైట్ విషయం రిజిస్ట్రేషన్ వెంటనే ఏర్పాటు చేయండి. ఇండోనేషియాకు చెందిన ప్రాన్స్ ఎక్స్పోర్ట్ గురించి మిస్టర్ మూర్తి, ప్రశాంతంగా గాలి పీల్చుకోవడానికి వాకింగ్ అని ఇక్కడికి వస్తే తప్పదు మేడం. మీ కోపం వచ్చిన కోట్లతో వ్యాపారం. ఓకే ఓకే, ఓ 10 నిమిషాలు నన్ను ఫ్రీగా వదలండి. లెట్ మీ రిలాక్స్. Did you
మార్నింగ్ వాక్ ఇంత హడావిడ? అమ్మా అమ్మా లేదురా, హోటల్కి వెళ్ళింది. నానమ్మా నాకు అర్జెంటుగా 5,000 డబ్బు కావాలి. 5,000? అంత డబ్బు ఎందుకురా? నాకు కావాలి, ఇవ్వు. ఒరే, మీ నాన్నేమో రేసులకి, నువ్వేమో షోకులకి ఇంతంత డబ్బు తగలేస్తే ఈ కొంపకతేం కావాలి? ఎంత మాట అన్నావే? నేను డబ్బు తగలేయటం లేదే, తగిలిన గాయాన్ని నయం చేయడానికి డబ్బులు అడిగాను. నిజం నానమ్మా, నా ఫ్రెండ్ ఒకరికి లారీ యాక్సిడెంట్ లో కాళ్ళు పోయాయి. ఏమిటోరా, ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నీ ఫ్రెండ్స్కే వస్తున్నాయి. మొన్నేమో ఒక ఫ్రెండ్ చెల్లెలకి కళ్ళు పోయినాయి అని 10,000 తీసుకెళ్ళావు. నిన్నేమో ఇంకొక ఫ్రెండ్ తమ్ముడికి చెయ్యిరిగిందని 5,000 తీసుకెళ్ళావు. ఇవాళేమో ఏకంగా ఒక ఫ్రెండ్ కాళ్లే పోయినాయి అంటున్నావు. పాపం, ఈ ప్రపంచంలో ఉన్న వికలాంగులందరూ నీ ఫ్రెండ్సే అయినట్టు అన్నిటికీ నువ్వే ముందు నిలబడుతున్నావురా. ఏంటోనే, నాదంతా తాత పోలిక. ఆయన కూడా నాటైపోయినట్టు కదా. ఆయన నీ టైప్ అయితే ఈ పాటికి ఈ ఆస్తి అయిపు లేకుండా పోయేదిరా పిచ్చి కొంక. ఒరే, నువ్వు ఈ డబ్బంతా తీసుకెళ్లి నీ ఫ్రెండ్స్ కి తగలేస్తున్నావని నాకు తెలుసు. అనవసరంగా ఇట్లాంటి బేవర్స్ పనులకు టైం పాడు చేయకపోతే ఎవరైనా ఒక మంచి పిల్లని చూసి ఇంటికి కోడలుగా తీసుకురాకూడదు? నేను రెడీ అయినే, కానీ ఎక్కడా ఒక్క పెట్ట కూడా పడ్డం లేదు. పడటానికి ఆడపిల్ల పిట్ట కాదురా, మనసున్న మైనపు బొమ్మ. వలపుతో కరిగించాలి, వలవేసి గెలుచుకోవాలి. నిజంగా? అయితే ఇప్పుడే బయలుదేరతాను. ఎక్కడికి రా? 10 కిలోల మైనం 10 మీటర్ల వల తేవటానికి. డబ్బులు అడిగితే ఇవ్వవు గానీ బోడి సలహాలు మాత్రం ఇస్తావు. పిచ్చి సచ్చినాడు, ఈడు కుదిరెప్పుడు వస్తుందో. అమ్మా, టైర్ పంచర్ అయిపోయిందమ్మా. ఇందాక నుంచి ఏం చేస్తున్నావు చూసుకోలేదా? త్వరగా మార్చు. అమ్మా, అది స్టెప్ని కూడా తీసుకురాలేదా? ఇడియట్, బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. ఇంటికి ఫోన్ చేసి ఇంకో కార్ పంపించమను. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఏమిటి ఇక్కడ నిలబడ్డారు? కారు పంక్చర్ అయితేను. ఓ ఐ సీ. ఇఫ్ యు డోంట్ మైండ్ రండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. అబ్బే ఎందుకండి, ఇంటికి ఫోన్ చేయించాను, కారు వస్తూ ఉంటుంది. మీకు కార్లు లేవని నేను లిఫ్ట్ ఇస్తానని లేదు, ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఆఫర్ చేశాను. ప్లీజ్. నేను కూడా అలా అనుకోలేదు, మీకు ట్రబుల్ ఎందుకని. బై ద వే, ఆయన సుమిత్రాదేవి. ఐఎమ్ ప్రమీలాదేవి. నాకు తెలుసు, పార్క్ లో చూస్తూనే ఉన్నానుగా, బట్ పరిచయం లేదని పలకరించలేదంతే. రండి, కార్లో వెళుతూ మాట్లాడుకుందాం. ఓకే. అదిగో చూడండి, అది మా హోటలే, మాధవ్ ఇంటర్నేషనల్ అని. ఓ ఇస్ ఇట్? మాధవ్ మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు. మాధవ్ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అనే కొత్త కంపెనీ ఫ్లోట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. వెరీ గుడ్. మాకు బెంగళూరులో పెద్ద ఫామ్ కూడా ఉంది. మా వారు నెలలో 20 రోజులు అక్కడే ఉంటారు. ప్రస్తుతం బెంగళూరులో పెద్ద స్టార్ హోటల్ కూడా కట్టిస్తున్నాం. మీ వారు దుబాయ్లో ఉంటారు. దుబాయ్లోనా? ఏం బిజినెస్ చేస్తున్నారు? పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఐ సీ. రండి. లక్ష్మి, లక్ష్మి అమ్మా, వెళ్ళి కాఫీ తీసురా. అట్టగనమ్మా. అలా నిలబడిపోయారేంటి? కూర్చోండి. ఇల్లు చాలా బాగుందండి. కొన్నారా, కట్టించారా? కట్టించిందేనండి. కొనటానికి మన టేస్ట్ ప్రకారం ఎక్కడ దొరుకుతాయి ఇల్లు? ఐ నో యు హ్యావ్ ఎ వెరీ హై టేస్ట్. థ్యాంక్ యూ. మీకు ఒక అమ్మాయి ఉండాలి కదా? ఎక్కడ కనిపించదే? కాలేజీకి వెళ్ళిందండి. తీసుకోండి. థ్యాంక్ యూ. మరైతే నేను బయలుదేరతానండి. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇంటికొచ్చిన ముత్తైదులకి ఇలా పసుపు కుంకుమలు ఇవ్వడం మా ఆచారం. మీరు కూడా ఒకసారి మా ఇంటికి రావాలి. తప్పకుండా. లక్ష్మి, పళ్ళు తీసుకెళ్లి కార్లో పెట్టు. సిస్టర్, డాక్టర్ గారు కావాలి. మా బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది. 2 నిమిషాలు వెయిట్ చేయండి, ఆయన ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు. ఉండు, నీ పని చెప్తా.
అప్పుడు చాలావే. ఈ ఒక్కటి నా కోసం తిందురు. నువ్వు పెట్టే తిండికి నాకు పొట్ట వచ్చేస్తుంది కానీ నీకు కడుపు రావడం లేదైతే. డాక్టర్ గారు ఏమిటమ్మా దుడుగుమాను చోటి? అయ్యో, మీ కొంప మునిగిపోయిందండి. అసలు ఏంటి, ఏమైంది? నా కొంప మునిగిపోవడం మీ పని అయిపోయింది. ఇక మీకు పుత్తూరు కట్టలు తప్పవు డాక్టర్ గారు. అయ్య బాబాయ్, ఇదిగో అమ్మాయి, నీకేమైనా పిచ్చా? పిచ్చి నాకు కాదండి, మా ఆయనకి. మీ ఆయనకా? అవునండి, ఇప్పుడు మీ పని పట్టడానికి వచ్చాడు. మధ్యలో మా ఆయన ఏం చేశారు? ఏమీ చెయ్యక్కర్లేదండి. రోజుకో డాక్టర్ని చితక్కొట్టందే మా ఆయన నిద్రపోడు. ఇదేం పిచ్చమ్మా, డాక్టర్ని కొట్టే పిచ్చ? బాగా చదువుకున్నాడా? అవునండి, మా ఆయనకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికండి. మామూలు డాక్టర్ కాదు కదా, అసలు పశువుల డాక్టర్ కూడా అవ్వలేదనే కక్ష కొద్దీ రోజుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా బామ్మ బాత్రూమ్ లో పడిందని చెప్పి ఇంటికి పిలుచుకొచ్చి ఏం చేస్తాడు? కొడతాడా? ఒట్టి కొట్టటమేనా, కొరుకుతాడు, గిల్లుతాడు, గీరతాడు. ఓరి భగవంతుడు, నీ మొగుడికి ఎవరు దొరకనట్టు మా ఆయన దొరికాడా? నేనేం చేస్తుండ్రా తండ్రి? దీనికి ఒక్కటే ఉపాయం. ఏంటి? మా ఆయన లోపలికి రాగానే ఆయన్ని మాటల్లో పెట్టి గట్టిగా ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చేయండి. స్పృహ తప్పగానే నేనొచ్చి మా కారులో తీసుకెళ్లిపోతాను. ఇదేదో బాగానే ఉందండోయ్. మరింకే పిలవండి. ఆగండి ఆగండి, ఇప్పుడు పిలవండి. పేషెంట్, నర్సు పిలు. నర్స్, పేషెంట్ పిలు. డాక్టర్ డాక్టర్, చాలా అర్జెంట్ కేసు. ఏం బాబు, మీ బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది అంతే కదా? అరే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఆయన అంతే బాబు, మహా తెలివి మనసులు. ఏమండి, బాబుతో వెళ్ళి పాపం వాళ్ళ బామ్మని చూసిరండి. అలాగే అలాగే, ఇంజెక్షన్ రెడీ చేసుకుని వెళ్తా. ఇంతకీ మీ బామ్మ వయసు ఎంత? 70 ఏళ్ళండి. అయ్యో పాపం. ఇదేమిటండి నాకు పొడిచారు ఇంజెక్షన్? ఆయన అంతే బాబు, మహా తెలివి మంతులు. అలాగా? చాలా థ్యాంక్స్ అంకుల్. అబ్బే, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా, నా ఒళ్ళు పచ్చడి కాకుండా కాపాడినందుకు. అంకుల్, మీ వాళ్ళతో చెప్పి కొంచెం మా ఆయన్ని కారులోకి ఎక్కించరా? షూర్ షూర్. వెళ్ళొస్తానంటీ. మంచిదమ్మా, చిన్నపిల్లవి, నీకు ఈ వయసులో ఎంత కష్టం వచ్చింది. అయినా ఇలాంటి పిచ్చి తగ్గించాలంటే ఈ డాక్టర్ల వల్ల ఏమవుతుంది? దైవ బలం ఉండాలి. అందుకని పూజలు వ్రతాలు చేస్తూ ఉండు, తప్పకుండా ఆ దేవుడు కరుణిస్తాడు. అలాగే ఆంటీ. ఒరే నారిగా, అమ్మా కాసిన మంచినీళ్ళు తగలు పెట్టరా నువ్వైనా. అబ్బో, జాగ్రత్తగా పట్టుకోండి. అమ్మో అమ్మో, ఏమైంది నా మనవడికి? నా కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడా నాయనా? మీ మనవాడికి ఏం కాలేదు, మీరేం కంగారు పడద్దు. ఏమీ లేకపోతే ఇట్ట ఒంటి మీద తెలివి లేకుండా పడిపోయాడేంటమ్మా? మా అమ్మగారు, ఒక ఫుల్ బాటిల్ బ్రాందీ తాగిన వాడు ఇలా ఒళ్ళు తెలియకుండా పడిపోకపోతే ఇంకేం చేస్తాడండి? ఏంటి, ఈ సచ్చినాడు సారా తాగాడా? సారా కాదండి, బ్రాందీ బ్రాందీ. ఏ పేరైతే ఎల్లే మొదలష్టపతి. ఓరి ఈడ్చేమో తియ్యా, నా కోసం డాక్టర్ని తీసుకొస్తానని వెళ్ళి ఈడు చేసి నిర్వాహకం ఇదా? పట్ట పగలు అవ్వా, మన ఇంట వంట ఉందంట ఇట్టాడు దిక్కుమల్లి పని. మా అమ్మగారు, మేము ఇక వెళ్ళొస్తామండి. వెళ్ళండి అమ్మా. పదండి. ఒరాయ్ నారుగా, ఎప్పుడు అనగా చెప్పాను నీళ్ళు దమ్మని. లేవరా సచ్చినాడా? ఏంటి నీళ్లు పోయడం? ఏం నాయనా, తాగినప్పుడే దిగిపోయిందని బాధగా ఉందా? ఏంటి నీ గోళ? తాగడం ఏంటి, దిగిపోవడం ఏంటి? ఏమీ ఎరగనట్టు ఇట్ట బోకాయిస్తే సరిపోయింది అనుకున్నావా? నువ్వు తాగటం అబద్ధం అయితే ఇట్ట ఒళ్ళు తెలియకుండా ఎందుకు పడిపోయా? పాపం, ఆ ఆడపిల్లలు మోసుకొచ్చి ఇక్కడ పడైబడి సరిపోయింది. ఏంటి, ఆడపిల్లలు మోసుకొచ్చారా? లేకపోతే ఎగిరొచ్చాను అనుకున్నావా అయ్యా? అబ్బా నమ్మవే, నేను నిజంగా తాగలేదు, నీ మీదొట్టు. ఇదంతా తింగరబుచ్చి పని ఉంటుంది. అవును, నీ నడువు నొప్పి ఏమైంది? అమ్మో, ఇంతసేపు నేను ఈ మాటే మర్చిపోయాను అయ్యా. ఒరే, నువ్వు వెళ్ళి అమృతరాజన్ మన బట్రా, అందాక నువ్వు సవరది అయ్యా. అమ్మా, ఏంట్రా ఇటు అంతకు బయటికి రాడు? షాప్కి వెళ్ళడా? వరుమల కొంచెం వెయిట్ చేయి. పని నోకుండ్రి. అమ్మా సౌందర్య, ఏమిటన్నయ్యా? నేను షాప్కి వెళ్తున్నా గానీ లోపల తలుపులు గడేసుకో. అలాగే. ఎవరొచ్చి పిలిచినా తలుపులు తీయబాకు. అలాగే అన్నయ్య. మన పేటలో అందరూ సన్నాసేదవులే. అయినా ఈ మటన్ షాప్ ఏరే చెల్లెలతో పరాస్కాలాడే ధైర్యం ఎవడుకుంటుందిలే. అమ్మా సౌందర్య, చెప్పన్నయ్యా. ఒకవేళ అంతగా అవసరం అయితే మనిషి కనపడకుండా మాట్లాడు. మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా. సరే అన్నయ్య. నా బంగారు చెల్లి. వస్తానమ్మా. పనిలేని సన్నాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు.
మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో. కాల వాడిక్యం ఆరియో మీరు ఎక్కడ ఉండండి. ఓగి నల్ల కార్యం. సౌందర్య ఎవరు? నేనే రాజాని. ఓ మీరా? అన్న ఇప్పుడే షాప్కి వెళ్ళాడండి. వాడు వెళ్ళాడు గనుక నేను వచ్చాను. నీకోసం పూలు తెచ్చాను. నిజంగా? ఆ, అయితే కిటికీలో నుంచివ్వండి. ఎప్పుడు కిటికీలోంచేనా? ఒక్కసారైనా తలుపు తీయవా? ఇంతవరకు నీ మొహమైనా చూడలేదు. అమ్మో, అన్నయ్యకి తెలిస్తే కత్తితో నరికేస్తాడు. అమ్మో, అది నిజమేలే. సరే, కిటికీ దగ్గర రా, పూలు ఇచ్చి వెళ్తాను. అలాగే. ఎతికి మల్లె పూలు. ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్. అగా ఎక్కడికి రా, డోర్లు కొండ వెళ్తానా? వీరో ఇంట్లో నీకేం పని రా? ఉత్తరాలు ఏమంటాయి? నేను ఇస్తాను గానే. ఉత్తరాలు కదా మనీ ఆర్డర్ తప్ప. మనీ ఆర్డరా? వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా? కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా? టైం రా టైము నీకు నీ చెల్లికి. సౌందర్య మనీ ఆర్డర్ వచ్చింది. నీకు మీ అన్నయ్య కాదు, ఆటో రాజా గారికి. మరి నాకు ఇస్తారే? ఇక నుంచి మన పేటలో ఎవరికి మనీ ఆర్డర్ వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా. సౌందర్య సౌందర్య నీ ముఖం ఒక్కసారి చూపించవా? ఏమైంది? అదే తెలవట్లేదమ్మా, చూస్తాను ఉండండి. ఫ్యాన్ బెల్ట్ జామ్ అయిందమ్మా. దగ్గరలో మెకానిక్ ఉన్నాడేమో, వెళ్ళి చూసి వస్తాను. సరే, త్వరగా వెళ్ళరా. అందాక ఒంటరికి కార్లు ఎందుకమ్మా, వెళ్ళి గుళ్ళో కూర్చోండి. బాగైన తర్వాత నేను వచ్చి చెప్తాను. అలాగే.